మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ ఖాసిం బస్తీలో ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ అధ్యక్షులు ఆధ్వర్యంలో 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకురాలు గుండా సరోజారుణ పతాకావిష్కరణ అనంతరం రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్ల వెంకటస్వామి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులైనటువంటి దాజీ శంకర్రావు, కస్తాల రామకృష్ణ, బాసెట్టి గంగారం, పోతుగంటె పోసెట్టి, రంగనాథరావు, బొలంవార్ లాంటి ఉద్దండ నాయకులు నైజాం నవాబు నుండి తెలంగాణ విమోచనక శక్తివంచన లేకుండా పోరాటం చేసిన మరెందరో సిపిఐ నాయకులు ప్రాణత్యాగం మరోలేని అని మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి లంబాడి తండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ కామ్రేడ్ చిప్ప నరసయ్య, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ కార్యదర్శి బియ్యాల ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 7 నవాబులు పరిపాలించిండ్రు. ఈ 7 నవాబుల తోటి ఈ నవాబులే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే జాగిరిదారులు, జమీందారులు, పటేర్లు, పటవార్లు, పెత్తందారులు, భూస్వాములు వీళ్ళందరూ కూడా ఈ పోరాటాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ సందర్భంలో నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లాలో పాలకుర్తిలో సాకలి ఐలమ్మ, అదే రకంగా దొడ్డి కొమరయ్య, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మద్దున్ మొయినుద్దీన్, అదే రకంగా మన జిల్లాకు వస్తే దాజీ శంకర్రావు, కస్తాల రామకృష్ణ శాస్త్రి, బాసెట్టి గంగారాం, వన్నెల ఎల్లన్న, పోతుగంటి పోసెట్టి, ఇలాంటి మహానుభావులందరూ, అదే రకంగా బోతు ప్రాంతంలో చందు శంకర్రావు, మన అనేక ప్రాంతాలలో కూడా మన పార్టీ శ్రేణులు అగ్రభాగా నిలబడ్డరు. అదే రకంగా ఇటు మన బెల్లంపల్లి ప్రాంతానికి వస్తే లంబడి తండ సాయుధ పోరాటాల కేంద్రంగా వాసిల్లింది మన బెల్లంపల్లి మండలంలో ఉన్న లంబడి తండ. అదే రకంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఏదైతే అద్దాల మేడ ఉందో ఆ అద్దాల మేడ కూడా మన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది. అస్ఫాబాద్ ప్రాంతంలో దాదాపు అప్పుడు అస్ఫాబాద్ జిల్లా ఉండేది. ఈ అస్ఫాబాద్ ప్రాంతం నుంచి ఒక 300 మంది సాయుధ శిక్షణ కోసం వాలంటీర్లుగా మహారాష్ట్రకి వెళ్ళి సాయుధ శిక్షణ పొందడం జరిగింది. అలాగే విజయవాడ ప్రాంతంలో కూడా సాయుధ శిక్షణ చేయడం జరిగింది. అట్లా వేలాది మంది సాయుధ పోరాట యోధులు ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర ప్రాంతాలను కూడా విముక్తి చేయడానికి సాయుధ పోరాటం చాలా ప్రధాన భూమిక పోషించింది. ఈ క్రమంలో 10 లక్షల ఎకరాల భూమిని వంచింది. దాదాపు 4,500కు పైగా తెలంగాణ అమరవీరులు సాయుధ పోరాటంలో వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిండ్రు. అలాంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటోత్సవాలు 76 సంవత్సరాలు జరిగి 76 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు చివరి రోజున మహమ్మద్ ఖాసిం బస్తీ లోపల ఈ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ వారం రోజుల లోపల బెల్లంపల్లి అనే పట్టణం లోపల అనేక వార్డులలో అమరవీరుల జ్ఞాపకంగా అన్ని శాఖలలో జెండాలు ఆవిష్కరించడం జరిగినది. ఈ పోరాటం తెలంగాణ ప్రజల బానిసత్వం